హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనీ ఇంటర్నెట్. ఈరోజు మనం ఆరోగ్యశ్రీ గురించి చూసుకుందాము. ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు మనం కేసీఆర్ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు చేసుకున్నాం ఆరోగ్యశ్రీ. అది 5 lakhs, ఇప్పుడు 10 lakhs. అది ఇది ఒకటే. దాన్ని ఇంతకుముందు కొంతమంది కేవైసీ కాలేదు, వాళ్ళ ఫొటోస్ రావలేదు. కాబట్టి ఈసారి మళ్ళీ మీరు కేవైసీ చేసుకోవాలి. ఆ కేవైసీ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్కి వెళ్ళేసి ఆరోగ్యశ్రీ అని కొట్టేసండి. ఆరోగ్యశ్రీ తెలంగాణ అని కొట్టండి. ఫస్ట్ వచ్చేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కార్డ్ సెర్చ్ అని ఉంటుంది. మనకు చూసుకోండి ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కేవైసీ అనేది ఇందులో చూపిస్తాం. మనకి కార్డ్ సెర్చ్ క్లిక్ చేసుకొని ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ రేషన్ కార్డ్ నెంబరు, మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. రేషన్ కార్డ్ నెంబర్ కొట్టాక ఇట్లా వస్తుంది మన డేట్ ఆఫ్ బర్త్, ఇందులో లిస్టు, ఇంతమందికి ఆరోగ్యశ్రీ శాంక్షన్ అయినది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కానోళ్ళు, కేవైసీ కానోళ్ళు, ఇందులో పిన్ నేమ్ రానోళ్ళు మళ్ళీ ఎలా చేసుకోవాలనేది చూస్తాను. మనకి ఈ వెబ్సైట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెండ్ ఓటీపీ కొట్టాలి. ఓటీపీ వస్తుంది. ఇక్కడ కొంతమందికి లాగిన్ కాకపోతే నాకు కామెంట్ చేయండి, చెప్తాను. వెరిఫై చేశాక మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఆధార్ కార్డా, ఎఫ్ఎస్సి, రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సబ్మిట్ కొట్టేసేయండి. ఇలా వస్తుంది మనకు లిస్టు. ఇందులో పోయినసారి వీళ్ళన్నీ కేవైసీ అయినది. ఇందులో ఒక్కలేదు కాలే కేవైసీ. ఇక్కడ ఈ కేవైసీ కావాలంటే మనకి ఇక్కడ టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత ఇదంతా ఓకే చేయాలి. కేవైసీ ఇంత ఒక్కంది కాకపోతే ఇక్కడ వస్తుంది రెడ్ కలర్ ఉన్నదేమో అన్ని కేవైసీ అయినాయి అన్నట్టు, కానోళ్ళదేమో ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. ఈ కేవైసీ కొట్టేసేయాలి. వాళ్ళ ఆధార్ నెంబర్ టైప్ చేసేసి ఓటీపీ కొట్టేసి సెండ్ ఓటీపీ కొట్టేస్తే ఇది ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సబ్స్క్రైబ్.